బంధువులు, స్నేహితులు, కీర్తి, గౌరవం, సుఖం వీటికిని డబ్బుకి ఉండేటటువంటి సంబంధం ఏంటి? యస్యార్థాస్తస్య మిత్రాణి యస్యార్థాస్తస్య బాంధవాః యస్యార్థాస్సపమాం లోకే యస్యార్థాస్స చ జీవతి. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో డబ్బే మనిషిని నడుపుతుంది. డబ్బున్న వారి దగ్గరికే బంధువులు వస్తారు, స్నేహితులు మూగుతారు, డబ్బును వాడినే గొప్పవాళ్ళ పొగుడుతారు, సరైన వాడు అని కీర్తిస్తారు. ఎంతవరకు డబ్బు ఉంటుందో అంతవరకు మాత్రమే నువ్వు సుఖంగా, గౌరవంగా, ఆనందంగా ఉంటావయ్యా. కాబట్టి డబ్బుని వృధా చెయ్యకయ్యా, డబ్బుని వ్యసనాలకి ఖర్చు పెట్టకయ్యా, డబ్బుని ఎప్పుడూ కూడా దుబారా చేయకయ్యా, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకయ్యా, అనవసరమైన వ్యసనాల జోలికి పోయి అక్కర్లేని షేర్ మార్కెట్లలో కానీ లేకపోతే బెట్టింగుల్లో కానీ జోదాల్లో కానీ రకరకాల వాటిలో పెట్టకయ్యా, ప్రమాదకరమయ్యా. చేత డబ్బు చాలా అవసరమయ్యా అని ఇక్కడ మనకి చాణక్యుడు చాలా స్పష్టంగా డబ్బు యొక్క గొప్పతనం చెప్పారు. ఎంత ఉన్నవాడికైనా డబ్బు ఇంకా కావాలి. కాబట్టి డబ్బు చాలా ముఖ్యం. అందులో మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే మన దగ్గర డబ్బు ఉంటే ఒకలా బిహేవ్ చేస్తారు, లేకపోతే ఒకలా బిహేవ్ చేస్తారు. పూర్వం అలాంటి సాంప్రదాయం ఉండేది కాదు. రాను రాను డబ్బుకే విలువ పెరుగుతోంది. డబ్బు చేసిన వాడు ఎన్ని ద్రోహాలు, ఎన్ని మోసాలు, ఎన్ని మర్డర్లు, ఎన్ని మానభంగాలు చేసినా కూడా వాడు దేవుడైపోతున్నాడు ప్రజలకి వాడు తప్పుడు మనిషిలా కనపట్టలేదు. కాబట్టి ఇక్కడ చాణక్యుడు అంత స్పష్టంగా డబ్బే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. బంధువులు కూడా ఏంటి, బాగా మంచి భవంతుండి మన దగ్గర ఏసీ భవంతుండి అన్నీ బాగుంటే అస్తమానం మనం చూడడానికి వస్తారు. అదే మనం పాకలోనో లేకపోతే పెంకుడింట్లోనో లేకపోతే కనుక ఇబ్బంది పడేటటువంటి ఇంట్లో ఉండండి, చూడడానికి కూడా రారు. స్నేహితులు ఉన్నారనుకోండి, డబ్బున్న వాడి దగ్గర స్నేహం అనేటటువంటిది, వాళ్ళు దొంగ స్నేహితులైనా కూడా డబ్బును బట్టి స్నేహం చేస్తున్నారంటే దొంగ స్నేహితులే కదా. కానీ స్నేహితులు కూడా మూగుతారట, అంటే స్నేహంగా. అంచేత డబ్బును వాడు అనుకోండి 4 రకాల డ్రింకులు రకరకాలన్నీ ఇప్పిస్తూ ఉంటారు కదా, ఫుడ్ అది కూడా. అంచేత వాడి చుట్టూ మూగుతారు మామూలే డబ్బు కోసం. డబ్బును వాడిని గొప్పవాడని పొగుడుతూ ఉంటారు సమాజం, ఇది సాధారణం, కీర్తిస్తారు. అదే డబ్బు సడన్గా పోయిందనుకోండి వాడి మొహం ఎవడో చూడరు. అంచేత ఏమిటి అంటే కనుక డబ్బు చాలా ముఖ్యం అని చెప్తున్నాడు ఇక్కడ. అంచేత దాన్ని దాచుకోవయ్యా, జాగ్రత్త పెట్టవయ్యా, దుబారా చేయకయ్యా అని.